1978 ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్గా వచ్చినప్పటి నుంచి పరిచయం. ఇద్దరం ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసాం. లంచ్ అవర్లో చాలా ఎక్కువగా కలుస్తుండేవాడు. మన మిత్రులు మాట్లాడిన విషయాల నుంచి కొన్ని విషయాల మీద చర్చించడానికి నేను ప్రయత్నం చేస్తాను. జయగోపాల్ గారితో నేను నిరంతరంగా ఎక్కువగా ఆ లంచ్ అవర్లో కూర్చొని మాట్లాడే విషయాల్లో లోకాయుత జ్ఞానం, లోకాయుతుల యొక్క పరిజ్ఞానం ఎందుకు నశించిపోయిందనే దాని మీద నేను చాలా ఎక్కువగా చెప్తుండేవాడు. అది మొట్టమొదటిగా వేపనోళ్ళ వేదిక మొత్తం కంటే జైనులు, బౌద్ధులు లోకాయుత జ్ఞానాన్ని అణిచివేశారంటే వాళ్ళు అనుకున్నారా లేదనేది కాదు. నాస్తికులు అంటే వేద బ్రాహ్మణులు జైనాన్ని, బౌద్ధాన్ని, లోకాయుతాన్ని మూడింటిని కూడా నాస్తికులు అని చెప్పారు. కానీ జైనము, బౌద్ధము కూడా స్టేట్ స్పాన్సర్డ్, అంటే రాజ్యం యొక్క ఆమోదంతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఇది మై కంటెన్షన్. ఆల్వేస్ ఐ ట్రై టు ప్రెజెంట్ బిఫోర్ మై బ్రదర్ జయగోపాల్. చాలా నన్ను అందరు ఇందాక ఎవరో మన సోదరుడు చెప్పారు, అన్నాన్ని పిలుస్తారు. అయితే ఈ విషయం ఈరోజు కూడా నాకు చాలా ప్రధానమైన విషయం. నేను చాలా కొంచెం నాకు ఉన్న సర్కిల్లో ఈ విషయం చెప్తాను, మరోసారి చెప్తాను. లోకాయుతులు చాలా సమాజం ముందుకెళ్ళడానికి కావలసినటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు ఈ భారత ఉపఖండంలో. ఎవరు ఏమనుకోవాలని చెప్తాను. బుద్ధుడు కార్యకారణ సంబంధం మాత్రం చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. తమలపాకు ఒక్క సున్నం కలిపితే రంగు వచ్చిందని, అది కార్యకారణ సంబంధం చెప్పారు. లోకాయుతులు వ్యతిరేకించారు. ఈ రంగు కలిసేటువంటి గుణం ఈ మూడింటిలో కూడా ఉండాలి. సో కార్యకారణ సంబంధం కూడా అంత సరైనది కాదు. అంటే ఆ ఒక కార్యకారణ సంబంధం చెప్పిన బుద్ధుడిని చాలా ఎక్కువగా మనం ప్రొజెక్ట్ చేస్తాం. అసలు లోకాయుతులు, చార్వాకులు ప్రపంచంలోనే మొట్టమొదటిగా శాస్త్రీయ దృక్పథంతో చెప్పగలిగారు. వాళ్ళు పంచభూతాలను ఒప్పుకోలే. పంచభూతంలో చెప్పబడే ఆకాశం లేదని చెప్పారు. అగ్ని కూడా సంపూర్ణమైనటువంటి భూతం కాదని చెప్పారు. అలాంటి చార్వాక సాంప్రదాయం, లోకాయుత సాంప్రదాయం ఏదైతే ఉందో అది సైన్స్కి వ్యతిరేకం కాదు, అది అభివృద్ధికి నిరోధకం కాదు, మానవుల మధ్య సోదరభావాలను చంపదు. అలాంటి భావజాలం నుంచి వచ్చినటువంటి మహా గొప్ప పండితుడు డాక్టర్ జయగోపాల్. మా ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం ఇంటలెక్చువల్ డెప్త్లోనే మాట్లాడేవాడు, నేను పెరిపెరల్గా మాట్లాడాను. రెండోది, చాలామంది అభిప్రాయపడుతున్నట్టు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారంలో వస్తే అది అభివృద్ధి కాదు, వాళ్ళ గొప్పతనం కూడా కాదు, అది పతనానికి చిహ్నం. ఇది శాచ్యురేషన్ లెవెల్లో ఉంది. సమాజాన్ని వెనక్కి నడిపించాలనేటువంటి భావజాలం శాచ్యురేషన్కి వచ్చింది. చిన్నపిల్లలు, చదువుకున్న వాళ్ళు కులాన్ని, మతాన్ని కాదని పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో కులాన్ని మళ్ళా ఏదో మతాన్ని వాళ్ళు సరెండర్ కావచ్చు. కానీ మారుతున్నట్టు సమాజంలో చదువుకున్న పిల్లలు వీటిని అన్నింటినీ ఛేదిస్తున్నారు. భయపడకండి, ఈ సమాజం అనేది ముందుకెళ్తుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. అన్నతోటి కూడా అదే చెప్పాను. తర్వాత పౌర సమాజము, రాజ్యము రెండు ప్రధానమైనటువంటి కేంద్రాలు. మానవ అభివృద్ధికి, మానవుడు ముందుకు వెళ్ళటానికి, వాళ్ళు మంచి జీవనం గడపటానికి ఈ రెండు ప్రధానమైనటువంటి కేంద్రాలు. రాజ్యం ఎప్పుడు కూడా పాలకుల వైపు ఉంటుంది, పౌర సమాజం ఎప్పుడు పాలకుల వైపే ఉంటుంది. కానీ పౌర సమాజంలో జయగోపాల్ గారు లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పౌర సమాజం రాజ్యం వైపు వెళ్లకుండా ప్రజల పక్షాన్ని నిలపటానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి కృషిలో జయగోపాల్ గారు ముందున్నారు. ఈ పౌర సమాజం గురించి చెప్పవలసిన అవసరం ఉంది. పౌర సమాజంలో మనం కూడా భాగమే, మనలాంటి వ్యతిరేకులు కూడా భాగమే. అంటే మనలాంటి వ్యతిరేకుల్ని మన వైపు తిప్పుకుని చేసేటువంటి ప్రయత్నమే
ఇలాంటి ప్రయత్నం. అంటే పౌర సమాజంలో మనం బలహీనులు కాకూడదు, మనం బలవంతులు కావాలంటే ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. రాజ్యం ఎప్పుడు కూడా పాలకుడిది. రాజ్యాన్ని బలహీనపరచాలంటే పోరాటం చేయవలసిందే. దానికంటే ముందు పౌర సమాజంలో మనలాంటి లేకపోతే మనకు వ్యతిరేకంగా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని మన వైపు తెచ్చుకోవడమే చాలా అత్యున్నతమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య. నాడు భయపడకండి, బాధపడకండి, సమాజం ముందుకెళ్తుంది. అది ఖచ్చితంగా బలహీనత ఏదైతే ఇప్పుడు బలంగా ఉందనుకుంటున్నారో బలహీనత అది శాచ్యురేషన్కి వెళ్ళింది. సమాజం ముందుకెళ్తుంది. సమాజాన్ని అబ్జర్వ్ చేయండి. పిల్లలు చాలా సంపూర్ణంగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. పేదరికం ఉంది, దరిద్రం ఉంది, అసమానతలు ఉన్నాయి, కానీ అందునుంచే దాన్ని రూపుమాపేటువంటి శక్తులు పుడతాయి. జయగోపాల్ గారు అలాంటి ఆ ప్రయత్నాల్లో గొప్ప వ్యక్తి. ఆయనకి ఎప్పుడు కూడా నేను ఇంకో విషయం చెప్పాలి. రవి గారు చాలా గొప్ప పరిచయం చేశారు విమల్ గురించి. విమల్ పంపినటువంటి నేను ఒక పోస్టు ఇంగ్లీష్లో ఉన్నది, కొన్ని వందల మంది చదివి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అది జయగోపాల్ గారు. థ్యాంక్ యూ అన్న. జయగోపాల్ అమర్ హై.